ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట శ్రీకాకుళం జిల్లా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వేదిక జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి పౌరులందరికీ ప్రాథమిక హక్కులు సమానంగా అందివ్వడానికి మనమంతా కృషి చేయాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదిక సభ్య సంఘాల జిల్లా బాధ్యులు శ్రీయుతుల మిస్కా కృష్ణయ్య, పేరడ కృష్ణారావు, డి గణేష్, కల్లేపల్లి రామ్గోపాల్ చౌదరి, లక్ష్మణ్ రావు, కేవి జగన్నాథరావు, ఫల్గుణరావు, కిలారి ఈశ్వర్రావు, పూజారి హరి, ప్రసన్న, రాకోటి రాంబాబు మొదలగు వారు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో సాయంత్రం 4 గంటలకు 7 రోడ్ల జంక్షన్ నుండి అలా సాగుతూ అంబేద్కర్ జంక్షన్ వరకు ప్రయాణించి ర్యాలీ చేసుకుంటూ నినాదాలు ఇస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, మతోన్మాదాన్ని వ్యతిరేకించాలని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూచా తప్పక అమలు చేయాలని, మౌలిక స్వభావమైన సోషలిజం అలాగే సెక్యులరిజం తప్పనిసరిగా అవి ఎట్టి పరిస్థితుల్లోనూ చెరిపేయకుండా కొనసాగించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహం వరకు ఆ ర్యాలీ కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో చాలా కల్లోలమైనటువంటి పరిస్థితులు సృష్టించడానికి కేంద్ర పాలకులు చాలా పన్నాగంతో ఉన్న సంగతి ప్రజలందరికీ, మేధావులు, న్యాయ నిపుణులు, న్యాయవేత్తలు అందరికీ తెలుసు. కానీ బయటపడడం లేదు. ఖచ్చితంగా నోళ్లు విప్పి బయటకు వచ్చి ప్రభుత్వ మత ధోరణులను ఖచ్చితంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ప్రస్తుతం ఉన్నది. ఈ 26వ తేదీన ప్రజలందరూ, దేశభక్తియుత పౌరులందరూ కూడా ముందుకొచ్చి ర్యాలీలో పాల్గొని 26 రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత జయప్రదం చేయాలని సవినయంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.